హలో హాయ్ నేను ఈరోజు ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 15 అండ్ 16 గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ ఆర్టికల్ 15 అండ్ 16 కంటే ముందు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనకి ప్రతి ఒక్కరికి తెలిసింది అతను ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడని, మన రాజ్యాంగం రాశాడని చెప్పి అనుకుంటున్నాం కదండి. అలాగే అంబేద్కర్కి ఎకనామిక్స్లో కూడా చాలా పవర్ఫుల్ అండి. కానీ ఆ విషయం మనకు బయట ఎవరు చెప్పరండి. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యానే ఈరోజు మన భారతదేశంలో సెంట్రల్ బ్యాంకుగా చెప్పుకోబడుతున్న ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించారండి. అది కూడా ఎలాగంటే, సో 1926లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేసిందండి. ఆ కమిషన్ పేరు ఏంటంటే హిల్టన్ యంగ్ కమిషన్. ఈ కమిషన్ని 1926లో ఏర్పాటు చేసినప్పుడు వీరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే సగటు వ్యక్తి కోణంలో నుంచి ఆర్థిక కోణం దృష్టిలో ఉంచుకొని రూపాయి విలువ గట్టిగా పునాది వేసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇతను ఈ కాన్సెప్ట్ మీదే అతను ఒక బుక్ కూడా రాశారండి. ఆ పుస్తకం గురించి బయట ఎక్కడ కూడా ఎవరు చెప్పరండి. కానీ ఆ పుస్తకం ఏంటంటే ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్స్. సో చాలా పవర్ఫుల్ బుక్ అండి. సో అంబేద్కర్ రాసిన ఈ యొక్క బుక్ని ఆధారంగా చేసుకొని 1926లో ఏర్పాటు చేయబడిన హిల్టన్ యంగ్ కమిషన్ ఆర్బీఐకి ఏర్పాటు చేసిందండి. సో మన దేశంలో ఇప్పుడు ఉన్న ఆర్బీఐ యాక్ట్ 1934 అనేది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమేనండి. కానీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఏ పుస్తకాల్లో కూడా ఎవరు కూడా బయట చెప్పరండి. మన దరిద్రం ఏంటంటే, మన ఇండియాలో మన కోసం పోరాటం చేసిన అంబేద్కర్ గురించి మాత్రం మనం ఏమి పట్టించుకోము. అదే బ్రిటన్ వారు వాళ్ళ దేశంలో అంబేద్కర్ నివసించిన ప్లేస్ను కానీ ఒక గ్రంథాలయంలాగా, ఒక పూజ గదిలాగా వాళ్ళు పూజిస్తూ ఉంటారండి. కానీ మన దేశంలో మనం ఎంతవరకు అతనికి గౌరవం ఇస్తున్నామో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఉందండి. అలాగే అంబేద్కర్ ప్రతిసారి ఒక మాట అంటుంటాడండి, వినయం శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరమని. సో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని విన్నపించుకుంటున్నాను. పోతే ఇక మన యొక్క టుడే టాపిక్ వస్తే ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16. సో ఆర్టికల్ 15 వచ్చేసండి విద్యా సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు, ఆర్టికల్ 16 వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లు. సో ఆర్టికల్ 15 వచ్చేసి ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా ప్రతి పని ఈ యొక్క ఆర్టికల్ చుట్టూతే తిరుగుతూ ఉంటుందండి. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఫస్ట్గా ఆర్టికల్ 15 ఏంటంటే అండి, మతం, జాతి, కులం, లింగభేదం, ఆ పర్సన్ జన్మస్థలాన్ని బట్టి ఏ ఒక్కరు కూడా వివక్షత చూపించకూడదండి. ఆర్టికల్ 15. సో ఒకసారి చూడండి, కొన్ని ఊర్లలో కానీ ఇంతకుముందు రోజుల్లో కానీ ప్రస్తుత రోజుల్లో కానీ ఆర్టికల్ 15 అతను ఎంత గొప్పగా రచించాడంటే, మతం, జాతి, కులం, లింగభేదం అండ్ జన్మస్థానాలను చూసి వివక్షత చూపకూడదండి. సో ఇలాగే కొన్ని క్లాజ్ ఉంటాయండి ఆర్టికల్లో. అది ఆర్టికల్ 15 క్లాజ్ 1. ఈ క్లాజ్ ఏంటంటే అండి, ప్రభుత్వం ఏ కారణం చేతైనా కానీ ఒక వ్యక్తిని మతం, కులం, జాతి, లింగభేదం, జన్మస్థానాలను బట్టి ఏ ఒక్కరిని కూడా వివక్షత చూపకూడదండి. ఇప్పుడు మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రతి ఒక్క ప్రభుత్వము అతను ఆ ప్రభుత్వానికి ఓటు వేసినా వేయకపోయినా, ఆ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా ప్రభుత్వం దృష్టిలో ప్రజలందరూ సమానమేనండి. మనకి ఈ ఆర్టికల్ 15 క్లాజ్ 1 తెలుపుతుందండి. అదేవిధంగా ఆర్టికల్ 15 క్లాజ్ 2 మోస్ట్ పవర్ఫుల్ అండి. ఈరోజు మనం మా నలుగురితో కలిసి తిరుగుతున్నామన్నా, ఒక సినిమా హాల్కి వెళ్తున్నామన్నా, ఒక రెస్టారెంట్లో ఉంటున్నామన్నా సరే, దీని మొత్తానికి కారణం ఆర్టికల్ 15 క్లాజ్ 2. సో ఈ ఆర్టికల్ 15 క్లాజ్ 2 ఏం చెప్తుందంటే అండి, బహిరంగ ప్రదేశాల్లో, అది గవర్నమెంట్కు సంబంధించిన ఆస్తుల్లో, పబ్లిక్ ఆస్తుల్లో ఏవైతే ఉంటాయో అవి సినిమా హాళ్ళు కానీ, హోటళ్ళు కానీ, బావులు కానీ, చెరువులు కానీ, ఇక ప్రతి ప్రదేశం అండి, పబ్లిక్ సంబంధించిన ప్రతి ప్రదేశంలో ఏ వ్యక్తిని కూడా వివక్షత చూపరాదు. అతను ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ క్యాస్ట్ అయినా సరే ఆ ప్రభుత్వానికి సంబంధించిన యొక్క భూములలో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన యొక్క ప్రదేశాలలో కానీ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా విహరించవచ్చండి. మీరు ఈ రోజుల్లో ఒకసారి చూస్తూనే ఉంటారు. రీసెంట్గా నేను ఒక 2 days బ్యాక్ ఒక వీడియోని అప్లోడ్ చేశానండి. మీరు చూడండి, ఇంకెన్నాళ్ళు దళితులపై దాడులని హెడ్లైన్ పెట్టి ఇచ్చానండి. సో దాంట్లో చూడండి, ఒక పర్సన్ ఈ 2020 జూలైలో కూడా చూడండి,
గుడి ముందు వెళ్ళాడని చెప్పేసి అతన్ని ఆ ఊర్లో ఉన్న చౌదరీస్ ఎలా పుట్టారో ఒకసారి చూడండి ఆ వీడియో. సో ఆర్టికల్ 15 క్లాస్ 2 మనకు కల్పించిన యొక్క హక్కుని వాళ్ళు ఎలా దాన్ని నాశనం చేస్తున్నారో ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఇకపోతే ఆర్టికల్ 15 క్లాస్ 3. సో దీని గురించి చాలా మంది తెలియక ఈ రోజుల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో జగనన్న అమ్మఒడి, జగనన్న చేయుత, సంథింగ్ కొన్ని పథకాలు ఉన్నాయి కదండి. ఇవన్నిటికీ మూలం ఎవరంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 అండి. కానీ ఈ విషయం మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుందంటే స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ప్రభుత్వం తరపున ఏదైనా ఒక ప్రత్యేక శ్రద్ధను చూపాలని చెప్పేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే ఆర్టికల్ 15 క్లాస్ 3లో పొందుపరిచారండి. సో ఇప్పుడు స్త్రీలకు అని చూస్తున్నామండి వైఎస్ఆర్ చేయుత, అదే చిన్నపిల్లలకు అమ్మఒడి. సో చిన్నపిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ ఆర్టికల్ 15 క్లాస్ 3 ఎంతో వివరంగా వివరించారండి. సో దీన్ని ఒకరిని తెలుసుకోవాలి. వాస్తవానికి ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఏవైతే రాసినాయో వాటిని అమలు చేయడం కోసమే ప్రభుత్వాలండి. అంతే తప్ప ఇవి మనల్ని కమెంట్ చేయడానికో లేకపోతే ఇవి మేము ఇస్తున్న పథకాలు లేకపోతే అని చెప్పుకుంటారే కానీ వాస్తవానికి చూడండి 15 క్లాస్ 3లో ఉన్న ప్రతి అక్షరం ఈ ప్రభుత్వాలు నెరవేర్చాలండి. సో అవే పథకాలు. సో ఈ పథకాలు ఈ రాజ్యాంగంలో ఏవైతే రాశారో వాటిని అమలు చేయడం కోసమే మనం ఓట్లు వేసి మరి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామండి. కానీ మనమేమో ఈ ఆర్టికల్ 15(3) గురించి జనాలకు చెప్పడం మర్చిపోతున్నాము. ఎవరైతే ఈ కొత్త పార్టీలు కానీ పాత పార్టీలు కానీ ఉన్నారో వీళ్ళు ఇవి మేమే చేసాము, ఇది మా ఆలోచన, మేము పేదలందరికీ సహాయం చేస్తున్నామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటుంటారండి. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రతి ఒక్కరికి మీరు తెలియాల్సిన బాధ్యత మీలో ఉందండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 4, ఇది ఒరిజినల్ టాపిక్ అండి. సో ఒరిజినల్ రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాస్ 4 లేదండి. సో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఎవరైతే సామాజికంగా మరియు విద్యాభిపరంగా వెనకబడి ఉన్నారో వారికి ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారండి. సో ఈ 15 క్లాస్ 4 అనేది ఎట్లా వచ్చిందంటే అండి ఒక మద్రాసులో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇది స్టార్ట్ అయిందండి 1950లో. సో 15 క్లాస్ 4 చెప్పే కంటే ముందు ఆ ఇన్సిడెంట్ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ముందు దాని గురించి వివరిస్తానండి. చెన్నై ప్రభుత్వం ఈ యొక్క అంబేద్కర్ గారు చెప్పిన యొక్క విధానాలని ఏవైతే ఉన్నాయో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళకు ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలి అని. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మద్రాసు ప్రభుత్వం 1950లో ఒక చంపకం దొరై రాజన్ ఒక మహిళ ఉండేదండి. ఆమె మెడికల్ సీటు ఎగ్జామ్ రాసినప్పుడు తనకి ఒక షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన పర్సన్కి ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల సో అంబేద్కర్ ఏదైతే చెప్పాడో రాజ్యాంగంలో దాన్ని అమలు చేయడం కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాసు ప్రభుత్వం వారు చంపకం దొరై రాజన్ అనే మహిళకు సీట్ ఇవ్వకుండా ఈ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారో ఆమెకి సీట్ కేటాయించారండి. సో ఆమె ఏం చేసింది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వచ్చేసి ఇది చంపకం దొరై రాజన్కే ఈ సీట్ కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. సో అందువల్ల 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు 1952లో మొదటి ఎలక్షన్స్ జరిగాయండి. సో ఈ గ్యాప్లో ఏదైతే ఉందో 1950లోనే మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15 క్లాస్ 4ను యాడ్ చేసేసి సో మనకు రిజర్వేషన్లు అనేది కల్పించడం జరిగిందండి. సో అక్కడ నుంచే మనకు రిజర్వేషన్లు అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యింది. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్ 15 క్లాస్ 4 విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు. సో ఇవి కూడా ఎలాగంటే ఆర్టికల్ 15 క్లాస్ 5 ఉంటుందండి. దీంట్లో వాస్తవానికి చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎక్కడైనా సరే ఇది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ వాళ్ళు కొంతమంది పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రత్యేకంగా ఫీజులు లేకుండా వాళ్ళకి సీట్లు ఇవ్వాలండి. మరి ఎంతవరకు ఇస్తున్నారు ఎంతవరకు ఇవ్వట్లేదు అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏ కార్పొరేట్ స్కూల్ చూసుకున్నా కూడా ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎంతో కొంతమంది పిల్లలకి వెనుకబడిన విద్యార్థులకి వాళ్ళు ఉచితంగా విద్యను అందించాలండి. ఇది ఆర్టికల్ 15 క్లాస్ 5 చెప్తుందండి. సో ఓవరాల్గా చూసుకుంటండి ఈ ప్రభుత్వాలు ఏవైతే మేము చేస్తున్నామని చెప్తున్నాయో వాటన్నిటికీ ఆనాడే అంబేద్కర్ గారు ఒక ఆర్టికల్స్ రూపంలో పొందుపరిచి మనకి సమర్పించాడండి. ఇంకొక విషయం చూసుకుంటే ఆర్టికల్ 16. ఈ ఆర్టికల్ 16 అంటే ఏంటండి ఉద్యోగాల్లో పదోన్నతులు రిజర్వేషన్లు అనేది ఎలా ఉంటుంది. సో వాస్తవానికి ఆర్టికల్ 16 క్లాస్ 4లో వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లని ఇచ్చారండి. ఆర్టికల్ 16 క్లాస్ 4
అయితే ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే ఒక 10 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ ఒక ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసిన తర్వాత అతనికి తగిన ఎక్స్పీరియన్స్ తోటి ప్రమోషన్స్ రావట్లేదండి. అక్కడ కూడా కులమత భేదాలు ఇవన్నీ చూపించడం ద్వారా వీళ్ళు మాకు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు అనేది అడిగినప్పుడు ఏం చేశారంటే అండి, వాస్తవానికి 1995 77వ రాజ్యాంగ సవరణ ప్రకారం పదోన్నతుల్లో మీన్స్ ప్రమోషన్లో కూడా మనకి రిజర్వేషన్ కల్పించాలండి. సో అది ఆర్టికల్ 16(4) క్లాజ్ ఏ చెప్తుందండి. ఆర్టికల్ 16(4) వచ్చేసి ప్రమోషన్లో రిజర్వేషన్లు, ఆర్టికల్ 16(4) క్లాజ్ ఏ వచ్చేసి రాజ్యాంగ ఎక్స్టెన్షన్ గురించి చెప్తుందండి. సో ఇది ఫ్రెండ్స్ ఆర్టికల్ 16 అండ్ ఆర్టికల్ 15. సో ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మనకి మెయిన్ ఏంటంటే ఆర్టికల్ 15 క్లాజ్ 2లో ఎవరైతే 2 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ గుడి పరిసర ప్రాంతాల్లో ఆ టెంపుల్ చుట్టుపక్కల ఎవరైతే ఒక దళితుడు తిరుగుతున్నాడని చెప్పేసి మా గుడి ముందుకు ఎందుకు వచ్చావని కొట్టి అతన్ని వాళ్ళ నాన్నని వాళ్ళని కొట్టారు చూడండి. దీన్ని బేస్ చేసుకుని అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఒక మాట అన్నారండి, నేను హిందూ సమాజానికి శత్రువుని, విధ్వంసకుణ్ణి అని నా గురించి మాట్లాడతారు, కానీ ఏదో ఒక రోజు నేను ఉపకారం చేశానని నాకు ధన్యవాదాలు చెప్తారు. సో చూడండి ఫ్రెండ్స్, గుడి కట్టడానికి వీళ్ళు కావాలి, ఆ గుడిలో విగ్రహాలు పెట్టడానికి వీళ్ళు కావాలి, ఆ గుడికి పెయింట్స్ కానీ ఆ గుడిని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ రూపంలో బయటకు తీసుకురావడానికి మాత్రమే వీళ్ళు కావాలి. ఆ గుడి ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఎవరైనా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కానీ పరిసర ప్రాంతాల్లోకి వెళితే మాత్రం వాళ్ళ గుడి ఏదో సంథింగ్ మైలు పడిపోతుంది ఏదో అంటుంటారండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 15 గురించి ఆర్టికల్ 16 గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. సో ఎప్పుడైతే మీరు ఆర్టికల్స్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుంటారో ఆ రోజే మీరు ప్రతి ఒక్కరిని ప్రశ్నించే వ్యక్తిగా, మీకు ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించే వ్యక్తిగా మీరు తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.